నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో తెలుగుదేశం పార్టీ దూకుడు మీద ఉంది. ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలవుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టింది కొత్త ప్రభుత్వం. ఇంకోవైపు కూటమిలోని 3 పార్టీలు సొంతంగా ఎదిగేందుకు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపడుతోంది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్త రికార్డు సృష్టించింది. జెట్ స్పీడ్లో ముందుకు సాగుతూ చరిత్రను తిరగరాస్తోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని విధంగా టీడీపీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోంది. అతి తక్కువ సమయంలో 1/2 కోటి సభ్యత్వం పూర్తి చేసింది టీడీపీ. పార్టీ ఆవిర్భవించిన 43 ఏళ్లలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా సభ్యత్వ నమోదు చేయడం మామూలు విషయం కాదు. అక్టోబర్ 26న టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. కేవలం 29 రోజుల వ్యవధిలో 50 లక్షల మార్కును దాటిపోయింది. గెలుపు ఓటములు సంక్షోభాలతో సంబంధం లేకుండా ఏపీలో 43 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ఉనికి చాటుకుంటూ వస్తోంది. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి జాతీయ స్థాయిలో గట్టిగానే వాయిస్ వినిపించింది టీడీపీ. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీని నడపడంలో ముందున్నారు చంద్రబాబు. ఇప్పుడు అదే పందాను కొనసాగిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఆన్లైన్లో టీడీపీ సభ్యత్వ నమోదుకు ప్రోత్సహించారు. అందుకు తగ్గట్టు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సరికొత్త రిఫరల్ సిస్టంతో టీడీపీ సభ్యత్వ నమోదు కొనసాగుతోంది. అయితే అదే సమయంలో మంత్రి లోకేష్ సైతం యాక్టివ్గా పనిచేస్తున్నారు. సభ్యత్వ నమోదులో బాగా కృషి చేస్తున్న వారిని నేరుగా అభినందిస్తున్నారు. ఫోన్లోనే పార్టీస్ నేతలకు అభినందనలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు నాయకులు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల ప్రమాద బీమా అమల్లోకి తేవడంతో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజంపేట నియోజకవర్గంలో 93.299 సభ్యత్వాలు జరిగాయి. రాజంపేట నియోజకవర్గంలో 93,299 సభ్యత్వాలు జరిగి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో కుప్పం ఉంది. అటు తర్వాత కళ్యాణదుర్గం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు నిలిచాయి. అయితే ఎప్పటికప్పుడు మంత్రి నారా లోకేష్ సమీక్షలు జరుపుతున్నారు. అదే ఇప్పుడు సభ్యత్వ నమోదు పెరగడానికి ప్రత్యేక కారణం. మరోవైపు గత 5 ఏళ్లలో చాలా మంది టీడీపీ శ్రేణులను ఆదుకుంది హైకమాండ్. దాదాపు 135 కోట్ల రూపాయల వరకు సాయం అందించింది. వైసీపీ హయాంలో పార్టీ శ్రేణులపై అక్రమ కేసుల పరిశీలనకు ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.